ఏంటిడు తెగ వాయించేస్తున్నాడు? क्या बोल रहा मिया? వాడిని వదిలేండి మామ, వాడికి తెలుగు రాదు. హే కొట్టాడ్రా మా వాడు. ఏం కొట్టాడ్రా? ఫాస్టెస్ట్ 50 crores కలెక్షన్ బే. మావాడు ఫ్లాప్ సినిమాకే ఎప్పుడో కొట్టాడు. మీరు ఇంకా 50-100 దగ్గర ఉన్నారేంట్రా? మా వాడు ఇంటర్నేషనల్ లెవెల్ 150 crores. మీ ఓడు ఎంత మావా? 150 మామ. 150. మీ ఓడు ఎంత మావా? 100. మీ ఓడేంట్రా ఫాస్టెస్ట్? 50 crores. ఫాస్టెస్ట్ 50 crores. అన్ని కోట్లే కదా. 100, 150, 200. 2,25,000 కోట్లు ఇక్కడ కలెక్షన్. ఏంటి అర్థం కాలేదా? మనకి జన్మకు అర్థం కాదు. ఒకవేళ అర్థమైనా పెద్దగా పట్టించుకోం కదా. 2.5 సంవత్సరాలుగా స్పెషల్ స్టేటస్, అదే ప్రత్యేక హోదా అంటూ మాయ మాటలు చెప్పి ఇప్పుడు సడన్ గా స్పెషల్ స్టేటస్ ని మించిన స్పెషల్ ప్యాకేజ్ అని మాయ మాటలు చెప్తున్నారు. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, అసలు వస్తుందో రాదో తెలియదు, వచ్చినా మన దాకా చేరుతుందో లేదో తెలీదు. మామ అసలు మనకు కావాల్సింది ఏంటని ఎప్పుడన్నా ఆలోచించారా? అసలు స్పెషల్ స్టేటస్ అంటే ఏంటో తెలుసామో? అబ్బే మనకివన్నీ పెద్దగా పడతావు కదా. మామ మీ అన్న బీటెక్ కంప్లీట్ చేసి ఎన్నేళ్ళయిందిరా? 3 years. అంటే 3 ఏళ్ల నుంచి ఖాళీగా. ఒక సర్వే ప్రకారం ఇండియాలోని యంగ్స్టర్స్ లో 5 మంది ప్రతి నెల మావోయిస్ట్ లో కలిసిపోతున్నారు తెలుసా. ఇది ఇలాగే ఇంకో 2-3 సంవత్సరాలు కంటిన్యూ అయితే నెక్స్ట్ మీ వాడు కూడా ఇదే బ్యాచ్. ఇప్పుడు ఏం చేద్దాం అంటారా? స్పెషల్ స్టేటస్ మావా. స్పెషల్ స్టేటస్ వస్తే కంపెనీలు వస్తాయిరా, కంపెనీలు వస్తే జాబులు వస్తాయిరా, జాబులు వస్తే మన బతుకులు బాగుపడతాయి మావా. వాళ్ళ సొంత లాభం కోసం మన హక్కుల్ని కాదంటుంటే మనం ఏం చేస్తున్నాం? దీని అమ్మ జీవితం ఎక్కడ కూర్చొని 100 కోట్లు, 150 కోట్లు, 200 కోట్లు అంటూ నాన్న సోది మాట్లాడుకుంటున్నాం. ఫ్రాంక్ గా మాట్లాడుకుందాం. మీ నాన్న బర్త్డే ఎప్పుడైనా సెలబ్రేట్ చేసేవారా? కానీ ఆడెవడో హీరో గడి బర్త్డే వస్తే బ్యానర్లు కడతాం, కేకులు కోస్తాం. 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మనం ఏం సాధించామంటే ఫ్యానిజం, క్యాస్టిజం, రేసిజం, పిజం అంటూ ఇలా అన్నిటికీ అలవాటు పడిపోయాం. ఇదే నిజం. 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు వస్తాయి. ప్రతి ఇంటికి 4 మనుషులు ఉంటారు. ప్రతి ఇంట్లో 4 ఓట్లు ఉంటాయి. ఆ పార్టీ, ఈ పార్టీ, ఆ పార్టీ అంటూ ఒక ఎలక్షన్ కి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఓటు చొప్పున 1000 రూపాయలు ఇస్తే ఒక ఎలక్షన్ కి ఒక ఇంట్లో 10 నుండి 15,000 వరకు వసూలు అవుతాయి. అన్నిటినీ సిగ్గు లేకుండా తీసేసుకుందాం. ఆడాళ్ళకి చీరలు, మగాళ్ళకు లుంగీలు, వాళ్ళకి బిందెలు, వీళ్ళకి బాటిళ్లు అన్నీ ఇస్తారు. అరే మందేం పోలేదు కదా. సీదా వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ బాగా గుద్దేసొద్దాం. ఎప్పుడు ఇలాగే ఉండిపోదాం. మనల్ని బాగు చేయడం ఎవడి వల్ల కాదు. మన తాతలు అలాగే బతికారు, మన నాన్నలు ఇలాగే బతికారు, మనము ఇలాగే బతుకుతున్నాం. బతుకుదాం, బతుకుదాం. చీదీనే అమ్మా చీది. మన కోపాలకి, మన ద్వేషాలకి ఒక అర్థం ఉండి, మన భావాలకి, భావోద్వేగాలకి ఒక ఆలోచన ఉంటే మన జాతి ముందుకెళ్తుంది, మనం ముందుకెళ్తాం. లేదా మనకు లేని కారణాల చెప్పు, రకరకాల కారణాలు పెట్టుకొని కొట్టుకుంటూ చచ్చిపోదాం.